బుల్లితెర నటి శ్రీవాణి తన అన్న భార్యపై దాడి చేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శర్మ పరిగి నుంచి అందిస్తారు. శర్మ, శ్రీవాణి వివాదంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాళ్ళ వదిన ఏమంటుంది? బుల్లితెర నటి శ్రీవాణి అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆమె తన అన్న భార్య పైన దాడి చేయడమే కాకుండా ఆ ఇంటిని కూడా జేసీబీలతో కూల్చగొట్టారన్నది అభియోగం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇది వివాదాస్పదమైంది. తనపై దాడి చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. అన్న భార్య అనూష నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే స్థలంలో అన్న శ్రీవాణి అన్న బాబ్జీ ఆయన భార్య అనూష ఉంటున్నారు. అయితే కొంతకాలంగా వీళ్లకు శ్రీవాణికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణంగానే తరచూ వీళ్ళు వచ్చి గొడవ పడడం ఈ సంఘటన జరిగింది. నెల రోజుల క్రితమే బాబ్జీ చనిపోయిన తర్వాత మళ్ళీ శ్రీవాణి వచ్చి ఇక్కడ తీవ్ర గందరగోళం చెలరేగినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం మళ్ళీ అనూష దగ్గరికి వచ్చి శ్రీవాణి దాడి చేశారు. భౌతికంగా గాయపడ్డటువంటి అనూష పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం అనూషను ఈ సంఘటన స్థలానికి వచ్చి విచారిస్తున్నటువంటి పోలీస్ అధికారి ఉన్నారు. బాధితురాలు అనూష కూడా ఉన్నారు. ఏం జరిగిందమ్మా? అసలు మీకు శ్రీవాణికి మధ్య ఉన్న వివాదం ఏంటి? శ్రీవాణి అంకర్ అనేటమ్మే నాకు మరదలు వరుస అండి, మా చిన్నత్త కూతురు. అయితే నాకు అందరూ సాంప్రదాయంగా ఒక 18 years బ్లాక్ సైడ్ నాకు మ్యారేజ్ చేసుకొని రావడం జరిగింది. అయితే అప్పట్లో గిట నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం నుంచి గిట చాలా ఇబ్బందులు అయినాయి. ఇంట్లో అందరూ వేధిస్తే కూడా నాకు ఒక ఫ్యామిలీ నిలబెట్టుకోవాలి, అందరు నావాలే కదా, ఇక వచ్చేసిన అయిపోయింది అని చెప్పి నా విషయాలు కర్ణాటకలో అయితే ఎవరికి తెలియదండి. మొత్తం తెలిసింది మాత్రం పరిగి గ్రామస్తులకే. నా రిలేషన్లో కూడా ఎవరికి తెలియదు. అయినా నా కుటుంబం అని నేను కష్టపెడితే ఈ నాకు రోడ్ ఎక్కిపిస్తుంది నా శ్రీవాణి యాంకర్. ఆమెకు మీకున్న గొడవ ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది? ఆస్తి విషయంలో అండి. తనకి ఎక్కడ తిరిగి నేను వెళ్ళిపోవాలి. అప్పటికి కూడా తను నా భర్తని మంచి కోరలేదు కాబట్టి ఆయనని చాలా బిహేవ్ చేస్తుండే. బ్యాడ్ బిహేవ్ చేయడాక ఆయనను మార్చుకున్న తర్వాత కూడా నాకు కొన్ని క్రితమే 4-5 సంవత్సరం కింద ఆయనకు 2 కిడ్నీ ఫెయిల్ కావడం జరిగింది. అప్పుడు వీళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ అయింది, ఈయన ఎట్లా చనిపోతాడని. కాదు, మీరు ఏదైనా చేయండి, నా భర్తను కాపాడండి, వాళ్ళకి మస్తు బతిమలాడుకోవడం జరిగింది. ఆయన గిట నీ భర్త నీ ఇష్టం, నీవే చూసుకో, మాకు సంబంధం లేదు, మా ఇల్లు అమ్మడానికి. అది ఎంత పెద్దవాళ్ళకే తెలుసండి. ఇప్పుడు నాకున్న ఇల్లు మాత్రం నాకు చూపించిండ్రు కాబట్టి ఇల్లు స్థలం మాత్రము 600-700 గజం ఉంటుందండి. ఇంత స్కూల్ రెంట్ వస్తుండే అప్పుడు. దాని మీద మేము ఏదో చేసుకుంటున్నాం. దాని మీద గిట తను అప్పు తీసుకొని పోయిండండి మా మామయ్య. అది గిట మేమే కట్టుకున్నాము. ఇక ఏదో ఊర్ల విలువతోటి బతుకుతుంటే తను ఓర్వలేక తను గిట నేను ఎంతో ఎంకరేజ్ చేసిన. అయినా ఆమె బ్యాడ్ లక్, నాకు ఏం కర్మ కాలిందో నాకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టడము. రీసెంట్గానే మళ్ళీ 3 days ఇంకా వచ్చి అన్న చనిపోయి నెల క్రితం కూడా కాలేదు, నాకు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళలేదు, నేను ఇంట్లో వచ్చి గొడవ చేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉంటేనా మాకు ఇది ఇబ్బంది ఉన్నది అమ్ముకోవడానికి అని ఎవరో ఇద్దరు గుర్తు తెలియని మగ మనుషులని వాళ్ళ అక్క కూతుర్ని కారు తీసుకొని వచ్చి కార్లో ఎవరినో ఉన్నారు బయట. ఇక నాతోటి బాగా శారీరకంగా సామాన్లంతా పలగొట్టి నాకు చాలా గొడవకు దిగినామండి. బయటికి వచ్చినాక కాలనీ వాళ్ళందరూ చూసి విడిపించి అట్లా కాదు ఇట్లా కాదు, నువ్వు ఎందుకు వచ్చినావు, మీ అన్న చనిపోయి నెల రోజు గిట కాలేదు, ఏమైనా ఉంటే మీ నాయనతోటి మాట్లాడాలి, నువ్వెందుకు వచ్చినావు అని బెదిరించినా, లేదే నువ్వు నడు పోలీస్ స్టేషన్ నడు, ఊరంతా నీ సైడ్ మాట్లాడతారు అని గలీజ్గా ఒక మాట మాట్లాడింది. అది అందరు విన్నారు. అయితే నేను పిఎస్కే నడు అంటే సరే నడు అని చెప్పి నేను అక్కడ వెళ్ళేవరకు తను లేదండి. ఆస్తి గొడవైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఆస్తి గొడవ తప్ప ఇంకేం లేదండి. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనేది. నీకు పిల్లలు లేరు, ఏం లేరు, ఎందుకు ఉంటావు, నీ భర్త చనిపోయింది కదా, మాకేం సంబంధం, నువ్వు వెళ్ళిపో అనేది తప్ప ఇంకా నాకు ఆమెకి ఎలాంటి గొడవలు లేవండి. ఓకే, ఈ అంశానికి సంబంధించి వివాదాస్పదమైంది కాబట్టి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వచ్చి దర్యాప్తు జరుపుతున్నారు. ఏంటండి విచారణలో ఏం తేలింది? 20 years నుంచి తెలుసండి. విచారణలో భాగంగా చాలా మందిని విచారించాము. అందరూ చెప్తున్నారు కంప్లైంట్ ఏదైతే చెప్పిందో అదే విషయం చెప్తున్నారు. అత్త మామ అండ్ ఆడపడుచులు అంటే దాని మెయిన్గా శ్రీవాణి తనని అంటే మా నాన్న ప్రాపర్టీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పడము. అంతకుముందు ఆయన బాగా ఉన్నప్పుడు అన్న తాగి అది కొడుతూ ఉంటే ఎంకరేజ్ చేయడము అలాంటివి చేసిందని చెప్పేసి. ఆయన చనిపోయిన రోజు కూడా సమ్ ఇష్యూస్ అంటే వెళ్ళిపో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము ముండమోయడం అలాంటిది ఏం చెయ్యొద్దు అని చెప్పేసి గొడవ చేస్తే చుట్టుపక్కల వాళ్ళంతా ఆపినామని
అంటే రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. అంటే శ్రీవాణి స్వయంగా అనూష మీద దాడి చేసిందా? దాడి మీన్స్ ఇంట్లోకి వచ్చేసి ఆమె నెట్టేసింది. మా నాన్న ఇల్లు ఇది, మా నాన్న సంపాదించింది కదా అని చెప్పి, వాళ్ళ నాన్న సంపాదించింది అది ఎవరి పేరు మీద ఉందని మేము డాక్యుమెంట్స్ తీసుకోవాలి. నా దగ్గర అయితే ఏదైతే 498 సెక్షన్ డౌరీ ప్రివెన్షన్ యాక్ట్ ఉందో అదైతే నాకు కొరాబరేట్ అయింది, హెరాస్ చేసిన మాట వాస్తవం అని చెప్పేసి. ఇంకా ఈ గొడవకు సంబంధించి ఆ ఇల్లు డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరు కూల్ చేశారు అంటే వీళ్ళు మామ అండ్ అంటే అనూష మామ ఆడపడుచు భర్త వచ్చేసి దగ్గరుండి కూల్ చేశారని విట్నెస్ అంతా చెప్తా ఉన్నారు. విట్నెస్ చెప్పిన ఫర్నిచర్ కూడా కొంత దాదాపు ఏం కేసు నమోదు చేశారు? 498 అండ్ 427, 452 అండ్ డౌరీ ప్రివెన్షన్ యాక్ట్. ఇంకా విచారణ కొనసాగుతుందండి. దాని తర్వాత శ్రీవాణి మీ దగ్గరికి వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఏదో వస్తారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారన్న. విచారణ కోసము సహకరించమని చెప్పాము, రమ్మన్నాము, వస్తామని చెప్పారు. ఓకే ఓకే, ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. మరి అనూషకు సంబంధించి మీరేం చెప్తారు? ఇది పూర్తిగా అన్యాయం అండి. శ్రీవాణి కేవలము ఆమె టీవీ యాంకరు, టీవీ నటి కావడంతో మరి ఆమె ఇవన్నీ దాడులు చేస్తున్నది. ఇది పూర్తిగా కేవలము అనూషకు న్యాయపరంగా అనూషకు చెందవలసిన భూమి ఇది. మరి శ్రీవాణి వాళ్ళ నాన్న గతంలో మరి ఒక 3 ఎకరాల భూమి అమ్ముకున్నాడు అతను. మరి వాళ్ళ నాన్న బాబ్జీ వాళ్ళ చిన్నాన్న ఎవరైతే బైద్యనాథ్ ఉన్నాడో బైద్యనాథ్ ఆస్తి బాబ్జీకి రాసిచ్చిండు. ఆ బాబ్జీ ఆస్తి కూడా ఈయననే కోటేశ్వరరావు గారు అమ్ముకున్నాడు. అమ్ముకొని మొత్తం డబ్బులన్నీ శ్రీవాణికి మిగతా అక్క చెల్లెళ్ళకి ఆయన పెట్టిండు. ఈ ఆస్తి కూడా నాకు కావాలని చెప్పి శ్రీవాణి ఏదైతే అడుగుతున్నది ఇది మంచిది కాదు. కేవలము మరి ఇప్పుడు ఆస్తి కోసం ఆమె ఈ విధంగా దాడులు చేస్తున్నది. మరి గతంలో కూడా మేము 2-3 సార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాము శ్రీవాణికి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఆస్తి మీ వదినకి రావాలి. మీ నాన్నగారు ఇప్పటికే 3 ఎకరాలు, మీకు వచ్చే 3 ఎకరాలు కూడా మీ అన్నయ్యకి ఇవ్వకుండా ఆయన నమ్ముకున్నాడు. మిగతా ఇప్పుడున్న మీ చిన్నాన్నది కూడా మీ నాన్న నమ్ముకున్నాడు 2 ఎకరాలు. మరి కొంచెం ఇల్లు ఉంది కదా 500 గజాలకు మీకు ఎందుకమ్మా? మీరు టీవీ యాంకర్ చేసుకుంటా మంచి నటించుకుంటా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. మీ వదిన ఇంత సేవ చేస్తుంది మీ అన్నయ్యకు. మీ అన్నయ్య లేవలేని పరిస్థితి, నిస్సాయుడు, మంచం ఎక్కి అసలు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. మీ ఆస్తి అంతా కూడా మిగిలిందంతా కూడా ఆయనకే రావాలని చెప్పితే ఆమె ఎక్కడ కూడా వినే పరిస్థితిలో లేదు. మరి నేను మా భార్య సర్పంచ్, ఇక్కడ నేను గ్రామ పంచాయతీకి మీరు ఇన్నిసార్లు ఆమె వచ్చి దాడి చేస్తే మీరంతా ఏం చేస్తున్నారు? మేము ఆపినామండి. మాకు తెలిసినప్పుడల్లా అనీషా వీళ్ళు వచ్చినప్పుడల్లా నాకు కాల్ చేయడం జరిగింది. నేను ఆపిన, నిలదీసిన. ఇది మంచి పద్ధతి కాదని గ్రామ పంచాయతీలో కూడా నేను చెప్పిన. ఆమె లాస్ట్కి వచ్చేసి ఒక కమిటీ దాడి చేసి ఇదంతా కూల్చేంత వరకు కూడా మీరు కామ్గా ఉన్నారా? అయితే నాకు ఇల్లు కూల్చిన సంగతి తెలియదు. ఇల్లు కూలుస్తుంటే అనూష ఆల్రెడీ కౌన్సిలింగ్ అంటే డయాలసిస్కి హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ నుండి నాకు కాల్ చేసి ఆల్మోస్ట్ ఆల్ కూలిన తర్వాత ఆ మిగిలింది ఉన్నది. ఆ మిగిలింది ఉంటేనే నేను వచ్చి దాన్ని ఆపడం జరిగింది. జేసీబీ డ్రైవర్ తోటి నువ్వు వెళ్ళిపోరా, ఇవ్వడో నువ్వు ఇక్కడ కూలిపోవాల్సిన అవసరం, హైదరాబాద్ వాళ్ళు వచ్చేస్తే ఎట్లా ఇల్లు కూలుపుతావు అని చెప్పి మందలించి వెళ్ళగొట్టిన. అయితే ఈ శ్రీవాణి వాళ్ళ బాబాయ్ వచ్చి ఇక్కడ కూల్పడం జరిగింది. ఆయనను కూడా నేను కోపం చేసి వెళ్ళగొట్టినండి. అంటే శ్రీవాణి మనస్తత్వం ఎట్లా ఉండేది మీరు మాట్లాడినప్పుడు? మేము మనస్తత్వం అంటే కటుగా మాట్లాడేది. మా అన్నయ్యకు పిల్లలు లేరు, మా అన్నయ్యకి ఉండదు. అయితే గతంలో కూడా వీళ్ళు బాబ్జీ కూడా అంటే శ్రీవాణి వాళ్ళ అన్నయ్య కూడా వేరే అమ్మాయిని ఒక అమ్మాయిని పెట్టుకుని మానసికంగా శారీరకంగా బాగా అనూషను టార్చర్ పెట్టడం జరిగింది. మరి అవన్నీ కూడా భరించి కూడా ఆమె సంసారం చేసి ఈరోజు భర్తను ఒక 4-5 ఇయర్స్ నుండి డయాలసిస్ పేషెంట్ను అప్పులు చేసి మా అంటే ఫ్రెండ్స్ సహకారం అందరు తీసుకొని ఇన్ని రోజులు బతికించింది. మరి కనీసము దాన సంస్కారాలు కూడా చేయలేరు. మేమందరం ఊరందరం కూడా అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా వచ్చి మా అనూషకు బాసటగా ఉండి మేము అంత్యక్రియలు అందరూ మేము చేసాం. మా గౌరవ హరీశ్వర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఆ దాన సంస్కారాలు ఆయన సొంత డబ్బులతో చేసారు. మరి దినవారానికి వచ్చేసరికి ఇంతమంది మద్దతున్నా ఆమె మీద దాడి జరిగింది. ఇది ఎట్లా అంటారు? ఇది పూర్తిగా ఒక అంగబలం అర్థబలంతో నడుస్తున్నదండి. కేవలం నేను టీవీ యాంకర్ అనే ఒక గర్వంతో ఈ విధంగా చేస్తున్నది. మరి ఈ విధంగా నేను మరి ముఖ్యంగా పోలీసు వారికి చేతులు జోడించి మరి చెప్తున్నా, అనూషకు ప్రాణహాని ఉంది. శ్రీవాణి వారి కుటుంబ సభ్యులతోటి పూర్తిగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అనూషకి ఏదైనా జరిగితే పూర్తిగా అది పోలీసుల బాధ్యతనే అవుతుంది. తప్పకుండా పోలీసులు అనూషకు రక్షణ కల్పించి మంచి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను శాఖాపరంగా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. మీరు అనూషను ఎన్ని రోజుల నుంచి మీకు తెలుసు? ఇక్కడే వాళ్ళేనా మీరు? మేము ఇక్కడ వాళ్ళం పరగండి. ఇక్కడే అయితే బాబ్జీ నుంచి మాకు పరిచయం. బాబ్జీ మా ఫ్రెండ్ అవుతాడు. అయితే బాబ్జీ హెల్త్ వాళ్ళని కూడా నా దగ్గర వెహికల్స్ నేను కూడా 2-3 టైమ్స్ నేను పంపించిన, వెహికల్ కూడా పంపించిన ఫ్రీగా. వెళ్ళినప్పుడల్లా 2500-3000 అవుతుంది. ఇప్పటి నుంచి ఒకసారి హైదరాబాద్ పోవాలంటే అట్లా 5-6 ఇయర్స్ నుంచి ఆమె సేవ చేస్తుంది. ఒకసారి
పరిగి గ్రామ పంచాయతీలో కూడా అప్పుడు నేను కూడా ప్రజెంట్ లైవ్లో ఉన్నాను. అప్పుడు శ్రీవాణి కూడా చెప్పిన, ఎందుకమ్మా ఇన్ని రోజులు కూడా వాళ్ళకి ఏముంది చెప్పండి, ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు, ఉన్నాడు బాబ్జీ ఆరోగ్యంగా లేడు, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, రోజు పరిస్థితి 50-50 అయినా తీసుకోండి అంటే నేను మేము ఒక సెంట్ కూడా ఇవ్వము. ఎందుకు ఇవ్వాలి, మా నాన్న బతుకున్నాడు, మా అమ్మ బతుకుంది, మీ అమ్మ బతుకుంటే మీ అమ్మ సెకండ్ మ్యారేజ్, ఇప్పుడు సెకండ్ భార్య వల్ల కూతురిమే, ఫస్ట్ భార్య సెకండ్ భార్య కూతురిమే శ్రీవాణి. ఇట్లా మేము ఎందుకు వెళ్ళాలంటే మేమే అప్పులు చేసి ఇప్పుడు ఎన్ని రోజులు ఇస్తారు అప్పులు, ఈ రోజు సెకండ్ టైం మీద ఫస్ట్ టైం ఇచ్చారు కదా, ఇట్లా అందరు సహకారం చేసుకొని కూడా ఆమెకు హైదరాబాద్ తీసుకుపోవడం కూడా, హైదరాబాద్ తీసుకుపోయి వీక్లీ 1 టైం అయినా కూడా 3,000 అంటే నెలకు వచ్చేసి ఒక 15,000-20,000 అవుతుంది ఖర్చు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు ఏమి వేరే సోర్స్ ఏం లేదు, ఇక ఆమెకు వేరే సోర్స్ లేదు. మేము కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా బాబ్జీ వాళ్ళ తండ్రికి కొద్దిసేపు చెప్పాము, ఏందా నువ్వు పెద్ద మనిషి, ఒక 30 సంవత్సరాల గురుస్వామి, నువ్వు మాలేస్తాడైనా ఒక 30 సంవత్సరాల గురుస్వామి, నువ్వు సొంత కొడుకుకే నువ్వు కర్మకాండ వెళ్ళిపోయిండు అక్కడికి రోడ్డు మీదకి వెళ్ళిపోతే, నేను మా ఇంకో వేరే సర్పంచ్ రమణ గారు అని పట్టుకొచ్చినాం చేయబట్టి, మేము చేయను అంటాడు, మేము చేయమని వెళ్ళిపోయిండు మొత్తం. ఈ శ్రీవాణి భర్త అదే రోజు ఇద్దరు కూడా పడి భర్త కూడా వెళ్ళిపోయాడు. లైవ్లో ఉన్నాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాం. నెక్స్ట్ దినవారం రోజు కూడా మొత్తం వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు, మా ఆస్తి మేము తీసుకుంటాం, మాకు దమ్మున్నది, కొంచెం అన్ని కచ్చడాగులమే మొత్తం, ఆ డాగులో భయపడదేం లేదు. అంటే ఏమేమనేది శ్రీవాణి మేము చూసుకుంటాము, మాకు ధైర్యం ఉంది, అనుషానికి ఏముంది, నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను పంపించేస్తాం మీ ఊరికి అంటే ఎట్లా మేము ఉన్నాం. అనుషాకి ఏమైనా కూడా పరిగి గ్రామ పంచాయత్ మొత్తం సభ్యులు కూడా ఆమెకు బాసటగా ఖచ్చితంగా ఉంటామని, మేము ఏమైనా కూడా ఆమెకు ఖచ్చితంగా మేము న్యాయం చేకూర్చే వరకు ఖచ్చితంగా మేము ఎంబడి ఉంటామని మనస్ఫూర్తిగా. ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి బెదిరించడం ఏం జరిగిందమ్మా? 3-4 టైమ్స్ వచ్చిందండి. బయట గిట్ట PS లో కూడా తనకు పిలిచి చెప్పడం జరిగింది, అట్లా రావద్దమ్మా, నువ్వు ఏదైనా ఉంటే మీ నాన్న మీ అమ్మ వాళ్ళు మాట్లాడతారని చెప్పిండ్రు. అయినా వాళ్ళందరూ సహకరించుకొని ఈమె ఒక సినీ నటి అని చెప్పి ఈమెను ముంగల దొబ్బుతున్నారు. తన గిట్ట నన్ను చూసి అందరూ పని చేస్తారని. గ్రామంలో మీకు ఎవరు బంధువులు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరా? బంధువులన్నీ ఎవరు లేరండి. నాకు కర్ణాటక నుంచి నాకు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మనకు దొంగెనకపల్లి అనే ఒక ఊరులో మా అక్క వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళే నాకు ఈ రిలేషన్ చేసింది, ఇది సంబంధాలు చేసింది. ఇక నాకు చేసినప్పటి నుంచి గిట్ట నేను కర్ణాటక అంత పట్టించుకోలేదు, నాకు తెలియదండి. ఇక్కడైతే మా వాళ్ళు ఎవ్వరు లేరు. మీకు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు నిన్న వెళ్ళారా? లేదు, 11వ తారీఖే వెళ్ళినా అండి. 11వ తారీఖు వెళ్తే అక్కడంతా ఇది కొట్టుకున్న గొడవనే, ఇది అంతా మళ్ళీ ముందులాగానే సంజాయించి పంపిద్దామని చూసిండ్రండి వాళ్ళు. నువ్వు కంప్లైంట్ అదే అమ్మా, నువ్వు కొట్టుకున్నదే అని అంటే, సార్ ఇది అంత వాస్తవం మీకు తెలుసు కదా అంటే, తెలుసు కానీ నువ్వు ఇదే చేసినావు అని అంటే, ఇక్కడ నాకు ఏదో న్యాయం జరగదని చెప్పి తెలుసుకొని నేను ఉమెన్ PSకి వెళ్ళడం జరిగిందండి. మలక ఇది మీరు ఎన్ని రోజులు తెలుసమ్మా? ఇప్పుడు మాకు తెలుసు సార్, ఇల్లు కోటీశ్వరరావు ఉన్నాడు కదా, ఈమెల మామ మొత్తం ఉన్నది ఇలా కొడుకుకు లేకుండా ఆయన మొత్తం ఇలా 2వ పెళ్లి చేసుకున్నాడు. ఈ బాబ్జీ భార్యని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో ఆమెను చేసుకొని ఆమె బిడ్డని ఇప్పుడు శ్రీవాణి అంటే ఆయన ఏం చేసిన అంటే మొత్తం ఆస్తి లేకుండా అమ్ముకుంటున్నాడు. ఇలాని బేరించుకుంటా ఆమె ఎట్లా పాపం ఆమె ఎవరని అడగండి, 20 ఏళ్ళ నుంచి మూవని చేసుకొని ఆయనకు 6-7 సంవత్సరాల నుంచి డయాలసిస్ ఆరోగ్యం బాగాలేకుంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. పాపం మేము ఒక్కటి పిల్లలు లేరు, భర్తను చూసుకొని ఒక్కతే ఉండే. డయాలసిస్కి హైదరాబాద్ పోయి అందరూ లీడర్లు వాళ్ళు వీళ్ళు పాపం అరే భర్త కోసం ఇంత తిప్పలు పడుతున్నాం చూడ, సమాజంలో అట్లా ఉండాలంటారు అందరు అన్నారు. అట్లాంటి ఆమెని ఆ కోటీశ్వరరావు ఈ శ్రీవాణి వాళ్ళని హింసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్ష వేయాలి. ఓకే, ఇది గ్రామస్తులందరూ కూడా అనూషకు బాసటగా నిలుస్తున్నారు. ఆమె అన్యాయంగా ఆమెను శ్రీవాణి తన వర్గ అనుచరులతో కలిసి వచ్చి ఇక్కడ దాడి చేశారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. మరి కాసేపట్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కూడా శ్రీవాణి వస్తున్నారన్న సమాచారం ఉంది. మరి ఆమె పోలీసుల ముందు ఏ విషయాలు వెల్లడిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో.